మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది వేరు కులస్తులు ఉంటారు, వేరు ప్రాంతవాసులు ఉంటారు, వేరు మతస్థులు ఉంటారు. వారందరినీ దేవుడు ఆరోగ్యంగా చూడటానికి కారణం ఏంటంటే ఇస్సాకు దేవునికి ఏ భేదము లేదు. తల్లిని తల్లిలానే చూస్తాడు, కుమారుని కుమారులానే చూస్తాడు, బిడ్డలను బిడ్డలానే చూస్తాడు, భర్తను భర్తలానే ఆశీర్వదిస్తుంటాడు. ప్రయాసపడేవాడి చేతులను కష్టార్జితమును ఆ రీతిగానే లేవనెత్తుంటాడు, బలపరుస్తుంటాడు. ఎందుకనంటే ఆ ఇస్సాకు దేవుని యొక్క తత్వం ఏంటంటే ఎప్పటికీ ఎన్నటికీ భేదము చూపించని వాడు. చూడండి, దేవుడు చేసినటువంటి అద్భుతము జరిగిందని అబ్రాహాము సంతోషపడే లోపే ఒక దుఃఖకరమైన విషయం వచ్చినప్పుడు, వాస్తవానికి భర్త లేకుండా ఆగరు రక్షించబడింది, బలపరచబడింది, ఆదరణ పొందింది. అంటే కేవలం ఆమెలో మాతృతత్వం ఉంది కాబట్టే ఆకాశమందున్న దేవుడు స్పందించాడు. ఈ విషయాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే మన తల్లులను మనం ఎలా చూసుకోవాలో తెలుసా? వారి కన్నీళ్లను కార్చకుండా చూసుకోవాలి. ఈరోజు దుర్మార్గులను, ఎంతమంది తల్లి ప్రేమను పొందిన మోసగాలను చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది. ఆస్తుల కోసం కన్న తల్లిని నడి రోడ్డు పైన నరికేసి చంపేసేటువంటి దుర్మార్గాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవునికి ఒక అలవాటు ఉంది. ఏ తల్లి అయినా ఆ కన్నీరును చూస్తే దేవునికి మాత్రము ఆకాశమందున దేవుడు మాత్రం తట్టుకోలేడండి. ఇది వాస్తవం.